దొందే. గతంలోని కేసీఆర్ సర్కారు ఏం పనులు చేసిందో, ఏ రకంగా అప్పులు తెచ్చి, ఏ రకంగా ప్రజల్ని మనుషులుగా చూడకుండా కేవలం ఓటు బ్యాంకుగా చూసి వాళ్ళని వాడుకున్నదో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు. అంతకు మించి ఒక మెట్టు ఎక్కువనే చెప్పి పాట పాడి అర్రాష్ట్ర పాట పాడినట్టు 5,000 అంటే 7,000 అన్నారు, 1,500 అంటే 2,500 అన్నారు, 2,000 అంటే 4,000 అన్నారు. ఇదే పాట పాడినారు కదా. వాళ్ళు బాకీలు తెచ్చినారు, వీళ్ళు బాకీలు తెస్తా ఉన్నారు. వీళ్ళు ఇంకా బాగా కురుకుపోయింది కాబట్టి నెల నెల ఏ రకంగా ఖర్చులకు శాలరీస్కు మేనేజ్ చేయాలా, ఫైనాన్షియల్ గా ఎట్లా మేనేజ్ చేయాలని ఒక సమస్యలో కూరుకుపోయింది, చాలా అప్పులో కూరుకుపోయింది. సో ఇది తేడాలే రెండు ప్రభుత్వాలకి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. ప్రభుత్వం అంటే ఆస్తులమ్మి అప్పులు కట్టడము, ఆస్తులమ్మి శాలరీస్ ఇవ్వడము, ఆస్తులమ్మి స్కీములు, వెల్ఫేర్ స్కీములు ఇంప్లిమెంట్ చేయడం కాదండి. లేదా ప్రజల మీద ఎక్స్ట్రా బర్డన్ వేసి నిన్నదాకా భూముల ధరల మీద కావచ్చు, ఎక్సైజ్ ధరల మీద కావచ్చు, లేకుంటే ఆర్టీసీ ధరల మీద కావచ్చు, అన్నిటి మీద గగ్గోలు పెట్టినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మేము కూడా కొట్లాడినాం. అదే రకంగా ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ సర్కార్లోకి వచ్చిన తర్వాత వాటిని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోజు ఉద్యమించినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్యం ధర తగ్గించాలని చెప్పేసి అమరవీరుల స్తూపం దగ్గర పెద్ద భాషను ఇచ్చినారు, 1 hour 10 minutes భాషను రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి తానే అయినారు, ఎందుకు తగ్గిస్తలేరు? ఈ రకంగా ప్రజల మీద భారం మోపి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసి ఓటు దండిగా కొట్టుకోవాలనే ప్రయత్నం చేయడం వల్ల రాష్ట్రం డెవలప్ కాదండి. బలరాంగా రాష్ట్రం ఇంకా దివాలా తీస్తుంది, కూరుకపోతే పాత్రలోకి. ఆలోచించండి, మన రెవెన్యూ ఎంత, ప్రజల కష్టార్జితమైన ట్యాక్స్ రూపేణా వచ్చే డబ్బెంత, కేంద్రం ద్వారా వచ్చే డబ్బెంత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం, లేదా సంక్షేమం కోసం ఎంత అవసరం ఉన్నది, రికరింగ్ ఎక్స్పెండిచర్స్ మెయింటెనెన్స్ కోసం, జీతాల కోసం ఎంత అవసరం, మన బకాయిలు ఇవ్వడానికి వడ్డీలు కట్టడానికి ఎంత అవసరం, ఇవన్నీ లెక్క వేయకుండా 70,000 కోట్ల రూపాయల మీరు ఆ 6 గ్యారెంటీలకే ప్రామిస్ చేసినారు. సాధ్యమైతే 35,000 కోట్ల రూపాయలు కేవలం ఒక్క బటన్కే పోతాయి రుణమాఫీ ద్వారా. ఇంకా అనేక పాత బకాయిలు ఉన్నాయి సర్కార్ దగ్గర. గత ప్రభుత్వం ఇవ్వని పేమెంట్స్ అన్ని, లోన్లన్నీ, లేదా ట్యూషన్ ఫీజులు 6 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఉంటాయి. కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఎన్ఎంఎస్కి ఇవ్వాలి, కాంట్రాక్ట్ టీచర్లకు ఇవ్వాలి, కాంట్రాక్ట్ లెక్చరర్కి ఇవ్వాలి. ఇలా అనేక రకాలుగా బకాయిలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం అవి మొత్తం చెల్లించిన తర్వాత మిగతా వాటి మీద దృష్టి పెట్టండి, మిగతా కార్యక్రమాల గురించి ప్రామిస్ చేయండి తప్ప రోజువారీగా బాకీలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటా తిరుగుతా ఉంటే ఆర్థిక పరిస్థితి ఏం స్ట్రెంత్ అవుతుంది చూడండి బన్నం గారు. కాబట్టి ఇవి రెండు పార్టీలు కూడా దొందే చెప్తున్నా నేను. రెండు పార్టీలకు కూడాను ఈ ప్రభుత్వానికి విజన్ లేదు. ఆనాడు హైకోర్టు జడ్జి అభిషేక్ గారు, గౌరవ అభిషేక్ గారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రాపర్టీకి సంరక్షకులుగానే ఉండాలి, ట్రస్టీలుగా ఉండాలి, ప్రాపర్టీస్ అమ్మే అధికారం లేదు, ఉండకూడదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వెతుకుతా ఉన్నారు, ఎవరు దొరుకుతారు, ఏది అమ్మాలా, ఏది కాస్ట్ ల్యాండ్ అని చెప్పేసి. ఇది కాదు, దీనికోసం మీ ఓట్ల వేట కోసం సర్కార్ యొక్క ప్రాపర్టీస్ అమ్మడం, మీరు ఓటు పొందని కోసం ఖర్చు దుబారా ప్రభుత్వం ద్వారా ఆ ఆచరణ పల్లకిలో ఊరేగించి వాళ్ళు ఖర్చు చేయడం ఇది కరెక్ట్ కాదు. రెవెన్యూ పెంచండి, ఇన్కమ్ పెరగాల ప్రభుత్వం ప్రజలది, ఖర్చు దుబారా ఖర్చు తగ్గియాలి, పెన్షన్ ధరలు తగ్గించాలి, బకాయిలు చెల్లించాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీరు రాబోయే ఫ్యూచర్ ఖర్చులు కొద్ది రోజులు హాలిడే డిక్లేర్ చేయండి. శ్రీనివాస్ గారు హాలిడే డిక్లేర్ చేయండి. శ్రీనివాస్ గారు, ఇవాళ మీరేమో మళ్ళీ అన్ని జాగ్రత్తలు ఉండాలంటారు, ఖర్చులు చేయొద్దంటారు. మీరేమో పొలిటికల్ వేదికల మీదకి ఎక్కేసి దమ్ముంటే రేవంత్ రెడ్డిని ఆయన చెప్పిన హామీని నిలబెట్టుకోమని చెప్పండి, హామీని నిలబెట్టుకోకపోతే రోడ్ల మీద ఉడికిస్తాము, లేకపోతే పబ్లిక్లో నిలబెడతాము, మేము కడిగేస్తాము, ఉతికేస్తామని చెప్పి మీరే చెప్తారు. ఇవాళ ఆయన ఏదో రకంగా నేను ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పారంటే మళ్ళీ అప్పులు చేస్తున్నాడు అని చెప్పని అంటున్నారు మీరే. నేను అదే చెప్తున్నాను, డెఫినెట్ గా హామీలు దేని ఆధారంగా మీరు ప్రామిస్ చేస్తారు?
మీ మేనిఫెస్టో పెట్టినారు 6 గ్యారెంటీలు కావచ్చు, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ ఏం స్టడీ చేయకుండా Yes. మీరు హామీలు ఇచ్చేసి ప్రజల ముందర మీరు జవాబు ఇవ్వండి. కాదు మేము తప్పులు ఎక్కేస్తాం, బడ్జెట్ అంతా లేదు, మాకు అంత తాకం లేదు సర్కార్ దగ్గర అని చెప్పేసి శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఒకసారి చెప్పండి. ఎస్ ఆల్రెడీ అర్థమైపోయింది ప్రజలకందరూ కూడాను, ఈ సర్కార్ అమలు చేయట్లేదు, మోసం చేసింది మమ్మల్ని అని చెప్పేసి. ఇప్పుడు మహిళలకు కూడా మ్యాటర్ ఆఫ్ నెలకు 300 కోట్లు 260 కోట్ల రూపాయల ఖర్చు ఆర్టీసీకి Okay. భారం ప్రభుత్వానికి. దానికి కూడా చాలా 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 మహిళలు మాట్లాడుతూ మిమ్మల్ని ఎవరు అడిగినారు మాకు ఫ్రీ ఏమని చెప్పేసి అనవసరంగా ఇచ్చి మీ ఓట్ల కోసం వేట చేస్తారని చెప్పడం చెప్తా ఉన్నారు. ఎస్ ఇవి చాలా అన్ఎడ్యుకేటెడ్ పల్లెటూరు మహిళలు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. Okay. ఇప్పుడు పురుషులు కూడా అడుగుతున్నారు, మహిళలకు ఎందుకు చేయాలి మాకెందుకు అడుగుతున్నారు. ఎస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి Right. ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక నాయకులకి, పర్టికులర్ గా రాజకీయ పార్టీ నాయకులకి చాలా విజన్ ఉండాలి. Right. ఆలోచించి అక్షరం